ఉన్నత విద్యావంతులు ఒక విద్యా సంస్థలకు అధినేత సౌమ్యుడు మృదు స్వభావి అంటుంటారు రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డి గారికి కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది. ఆ కోపం పట్టరానంత వస్తుంటుంది అంటారు. ఇటీవల మీ విద్యా సంస్థలకు మీ ఇంటికి అంటే విద్యుత్ బిల్లు ఎక్కువగా రావడంతో మీరు ఒక డిఈకి ట్రాన్స్కో డికి కాల్ చేశారు. వచ్చి కలవమంటే కలవలేదని అతను చాలా ఫోన్లో అసభ్య పదజాలంతో దూషించారు అనేది ఒక వైరల్ అయి తిరిగింది. మీరు అతన్ని తిట్టిన ఆ భాష అదంతా కూడా ఒక రికార్డ్ చేసి దాన్ని ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్లా తిప్పారు. దాని గురించి మీరు ఏమంటారు? ముఖ్యంగా నా ప్రత్యర్థులు, ముఖ్యంగా హరీశ్వర్ రెడ్డి వాళ్ళ సభ్యులు, నేను ఈ అంతరం ప్రాజెక్ట్ నుంచి పాలమూరు రంగారెడ్డి అంతరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పి యాక్చువల్గా ఆ ప్రోగ్రాం తాండూరులో చేయాల్సిన ప్రోగ్రాం ఉండే. నాకు తాండూరు లోపల అక్కడ ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్ మాణిక్రావు గారి కుమారుడు ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్గా నెక్స్ట్ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయాలని చెప్పి రమేష్ పనిచేస్తున్నాడు. ఆయన కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రోగ్రామ్ నేను చేయలేనప్పుడు నాకు ఒక 10-15 డేస్ టైం కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పినారు. చెప్తే తను నాకు ఫోన్ చేసినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రామోహన్ ఇట్లా రమేష్ టైం అడుగుతున్నాడు, మరి నువ్వు చేస్తావని అడిగి. అంటే అలవాటు ఏంటంటే ఎవరైనా నన్ను ఏదైనా పని అడిగితే నా దగ్గర నుంచి పాజిటివ్ రిప్లై ఉండాలి, కానీ లేదు నాకు టైం కావాలి ఆలోచించుకొని చెప్తా, లేకపోతే మిమ్మల్ని వచ్చి కలుస్తా అన్నది నా దగ్గర లేదు. ఫోన్ చేస్తే ఓకే సార్ అని చెప్పేసిన. మళ్ళీ ఆయన వచ్చినప్పుడే ఆయనతో మాట్లాడే తప్ప మళ్ళొకసారి ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఆయన ఆ మాట ఆయన స్పీచ్లో కూడా చెప్పాడు. పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టినప్పుడు ప్రజలు పాదయాత్ర చేస్తే అది చూసి జీర్ణించుకోలేక హరీశ్వర్ రెడ్డి అయిన వర్గీయులు ఒక ఎలక్ట్రీషియన్ని లైన్మెన్ని నా ఇంటికి పంపించడం జరిగింది. నేను లేనప్పుడు నా దగ్గర అంతరంగిక పిఏగా ఉన్నటువంటి అశోక్ రెడ్డి అని ఉన్నాడు. అశోక్ రెడ్డి దగ్గరకు వచ్చి బిల్లు కట్టమని అడిగినట్ట. అది కేవలం అది 8,000 రూపీస్ బిల్, వెరీ స్మాల్, ఇంటికి సంబంధించి పరిగిలో నివాసానికి సంబంధించిన బిల్లు. హీజ్ లైన్మెన్. అది కూడా 28th డేట్ సెకండ్ రోజు వచ్చినాడు. 28th లాస్ట్ డేట్ ఉంది, సెకండ్ రోజు వచ్చినాడు. అయితే అశోక్ రెడ్డి చెప్పినాడు, సార్ లేడు, మ్యారేజ్కి పోయిండు, సార్ వచ్చిన తర్వాత మాట్లాడి కట్టిస్తాం. లేదు ఇప్పుడే కట్టాలని వాడు దబాయిస్తున్నాడు అనమాట అశోక్ రెడ్డి అందరి ముందు కార్యకర్తను. కట్టం పోయి ఏం చేస్తావు పో అని అశోక్ రెడ్డి వాడిని బెదిరిస్తే వాడు పోయి నిజంగానే కట్ చేసి పడేసాడు. కట్ చేసాడు. అంటే ఒక మాస్టర్ ప్లాన్తో కొంతమంది పంపించడం జరిగింది అతన్ని. నేను మ్యారేజ్ హాల్లో ఉన్నాను. మ్యారేజ్ హాల్కు వచ్చేసాడు. ఈయన ఫోన్ చేసి నాకు చెప్పిండు, ఇట్లా సార్ ఇట్లా కట్ చేసేసిండు వీడు ఎలక్ట్రీషియన్ అని చెప్పి. తో సరేలే నేను డీతో మాట్లాడతా అని చెప్పిన, పెళ్లిలో ఉన్నాను. వాడు అక్కడికి వచ్చేసాడు. వస్తే కూడా నేను వాడు మాట్లాడలే లైన్మెన్తో, ఎందుకంటే నేను బిజీ ఉంటే చాలామంది విజిటర్స్తో మ్యారేజ్ హాల్లో మాట్లాడలేదు. తర్వాత డీకి ఫోన్ చేసి లేదు సార్ నేను వచ్చి చూస్తానని చెప్పిండు. డీతో ఎలాంటి దుర్భాష లేదు. ఆ ఏడీని కూడా నేనే పోస్టింగ్ చేయించిన. రఘుమారెడ్డి గారు గతంలో ఎస్సీగా ఉండే మా జిల్లాకు, ఇప్పుడు ఉన్నటువంటి సీఎండి. ఆయనను ఒక ఏడీ కావాలంటే మీరే సెలెక్షన్ చేసుకోండి సార్ అంటే ఏడీ పోస్టింగే రాంబాబు నేను వేయించిన పరిగిలో. ఇప్పుడు ఆయనే ఉన్నాడు రాంబాబు. ఈ డీఈ రికమెండేషన్తోనే వేయించిన. వాళ్ళతో ఎవరితో కూడా నాకు ఎట్లాంటి అది లేదు. ఈ ఎవరైతే లైన్మెన్ ఉన్నాడో వాళ్ళు కావాలని చెప్పి ఈ విధంగా కొంతమంది ఇన్స్టిగేట్ చేసి దాన్ని ఒక ఇష్యూ చేయాలని చెప్పి చూసారు. తెల్లారి ఇలా ఇష్యూ అయిన తెల్లారే నా ఇంట్లోనే ఇంటి ముందే ప్రెస్ మీట్ పెట్టి ఏడీ రాంబాబు, తహసీల్దార్ వీళ్ళంతా పెట్టి ఇది ఒక లైన్మెన్ అత్యుత్సాహంతో చేసిన పని అని ప్రెస్ మీట్ ద్వారా చెప్పినారు. రామ్మోహన్ రెడ్డి గారు ఏం తప్పలేదు. ఇంకోటి ఆయనకు పవర్స్ కూడా లేవు. ఆ లైన్మెన్కి ఎలక్ట్రిసిటీ బిల్లు కలెక్ట్ చేసే పవర్స్ కూడా లేవు. ఈ హెస్ టు ఇష్యూ నోటీస్, ప్రొసీజర్స్ ఉన్నాయి వాళ్ళు. ఏం లేకుండా 28th సెకండ్ రోజు కట్ చేసే అది కేవలం నా పిఏకు ఆయనకు వాగ్వివాదం మూలంగా ఇది జరిగింది తప్ప వేరే ఇష్యూ కాదు. మేము ఎలక్ట్రిసిటీ బోర్డుకే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 2 acres ల్యాండ్ ఫ్రీగా గిఫ్ట్ డీడ్ కూడా చేసి ఇచ్చిన. ఒక బిల్లు గురించి పే చేయడం అనేది దూషించారని ఒక వైరల్ అయింది. ఒక మీ అంత వాయిస్ రికార్డ్ అంతా కూడా వైరల్ అయింది. అదైతే దూషించిన అని చెప్పి అంటారు. అది లైన్మెన్తో అనమాట, నాట్ ఫర్ ఎనీథింగ్. దూషించారు మీరు లైన్మెన్? అతను మా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీటీసీ కుమారుడు, మావాడే, మంది కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ నాన్న ఎంపీటీసీగా కూడా పోటీ చేసినాడు అనమాట. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా గతంలో జరిగిన ఎన్నికల్లో పనిచేసినాం. మావాడే, మంది కాదు, మావాళ్ళే. ఇదంతా కూడా ఒక ప్లాన్గా వాళ్ళు తయారు చేసి చేయించడం జరిగింది. ప్రయోగించినారు. ఎలక్ట్రిసిటీ బోర్డుకే నేను డొనేషన్ చేసిన నా సొంత భూమి. అంత కోపం ఎందుకు వచ్చింది మీకు? అంటే ఒక శాసనసభ్యులకు గవర్నమెంటే ఒక క్వార్టర్స్ ఇచ్చి, ఎలక్ట్రిసిటీ ఇచ్చి, ఫర్నిచర్ ఇచ్చి, మొత్తం ఇచ్చి చేస్తున్న సందర్భం ఇది. శాసనసభ్యులకు ఆల్రెడీ నాకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నాకే కదా, అందరు ఎమ్మెల్యేలకు కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అంతటా కూడా నడుస్తుంది పని.
అంటే గవర్నమెంట్ మాకు ఇచ్చే దాంట్లో అది కూడా ఒక ప్రక్రియ. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా గవర్నమెంటే కడుతుంది. అది కట్టే వరకు మేము పే చేసుకుంటున్నాం, ఏది మా సొంత నివాసాలు. అలాంటి దానికి 2 రోజుల ముందు వచ్చి కట్ చేయడం అనేది చాలా తప్పు కదా. వెన్ ఐ హావ్ గివెన్ మై ఓన్ ల్యాండ్, మా పూర్వీకులు ఇచ్చిన భూమినే మేము దానంగా ఇస్తున్న సందర్భం లోపల మా పార్టీకి సంబంధించిన ఒక లైన్మెన్ని వాళ్ళు ప్రయోగించి ఈ విధంగా చేసినారనమాట. సో దాంట్లో మనం ఆ విధంగా మాట్లాడడం జరిగింది తప్ప వాళ్ళు సేమ్ డే విత్డ్రా కూడా చేసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.